హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి అసలు మీతో ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు? అసలు ఉంటున్నారు? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే టైమ్ టు టైమ్ చాలా మందికి వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటో అర్థం కాదు. మేబీ కొన్నిసార్లు మంచి వ్యక్తుల్లానే అనిపిస్తుంటారు. కొన్నిసార్లు మాత్రం చాలా సస్పీషియస్‌గా అనిపిస్తూ ఉంటారు. బట్ ఇప్పటి వరకు వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు? అసలు ఇప్పుడు ఎలా ఉంటున్నారు? అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తే బావుంటుందనిపించింది. సో, అసలు చూద్దాం. యూనివర్స్ మీకేం చెప్తుంది అని. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, మీరు చూసినట్టయితే 3 కార్డ్స్ మీద ఉన్న ఇమేజెస్ కూడా విజిబుల్ అవుతున్నాయండి. సో, మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఇమేజెస్ బట్టి. లేదు క్రిస్టల్స్ బట్టి పిక్ చేసేసుకోవాలి అనుకున్నా సరే ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి యెల్లో కాల్సైట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి అసలు ఎంతవరకు మీతో నిజాయితీగా ఉంటున్నారు? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే మీ ఇద్దరిది ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పాలి. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళెప్పుడూ మీ దగ్గర అంటే దాచిపెట్టడం కానీ, ప్రిటెండ్ చేయడం కానీ, ఆర్ ఏదో ఒక మాస్క్ వేసుకున్నట్టుగా బిహేవ్ చేయడం కానీ, అలాంటివేం లేవు. చాలా న్యాచురల్‌గానే ఉన్నారు. ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకునేవారు. అండ్ వాళ్ళకి ఎక్కడైనా సరే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటే అది కూడా మీతో చెప్పేవారు. బట్ మేబీ స్లోగా ఇక్కడ ఏమైందంటే ఈ వ్యక్తి ఏంటంటే మీతో కొన్ని విషయాలు చెప్పుకోవడం మానేయడం ఆర్ వాళ్ళేంటంటే కొంత మీకు డిఫరెంట్‌గా అనిపించడం. సో, కొన్ని సార్లు ఏంటంటే వీళ్ళు క్లియర్‌గా అంటే మీ విషయంలోనేంటంటే ఏదో దాచిపెడుతున్నారు అనే ఫీలింగ్ మీకు రావడం ఇలాంటివన్నీ జరిగాయండి. ఎందుకంటే ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో ఒకలా ఉన్నారు. బట్ స్లోగా ఈ వ్యక్తిలో చేంజెస్ అయితే వచ్చాయి. సో, ఎప్పుడైతే వీళ్ళలో చేంజెస్ వచ్చాయో వీళ్ళంటే మీకు నమ్మకం పోయిందండి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా మీతో ఫేక్ చేసినట్టుగా కాదు. అంటే వాళ్ళు ఫస్ట్ ఎలా అయితే ఉన్నారో అదే నిజం అండి. కానీ మీరనుకోవచ్చు మరి మధ్యలో వాళ్ళు చేసిందేంటండి? మరి సరిగ్గా లేరు, సరిగ్గా మాట్లాడలేదు అని. సో, అక్కడ ఏమైందంటే మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే క్లియర్‌గా వాళ్ళని మీరు అర్థం చేసుకోరు. ఒకవేళ చెప్పినా సరే మళ్ళీ ఇది దేనికి దారి తీస్తుందో, మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయో. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం నమ్మితే అన్నీ చెప్పేస్తాం. బట్ నమ్మకం లేనప్పుడేంటంటే ఆలోచిస్తాం. సో, ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని నమ్మలేదు అని కాదు కానీ, ఒకవేళ వాళ్ళు చెప్పుకోవాల్సినవన్నీ చెప్పేస్తే, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మొత్తానికే డ్యామేజ్ అయిపోతుందేమో ఆర్ డిస్టర్బ్ అయిపోతుందేమో అనే ఆలోచన వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మేబీ మీకు కొన్ని చెప్పుకోకపోవడం, మీ వెనక కొన్ని చేయడం ఆర్ కొంత మీ విషయంలో స్లోగా ఉండడం లాంటివి చేసుంటారు.
అది మీకేంటంటే కొంచెం అనీజీగా అనిపించి ఉంటది. ఎందుకంటే ఫస్ట్‌లో ఈ వ్యక్తి అన్నీ చెప్పేసేవారు. మీకు బాగా కనెక్ట్ అయిపోయారు. మరి సడెన్‌గా ఈ వ్యక్తి ఇలా మారిపోవడం ఏంటి? సో, సిట్యుయేషన్స్ ఎందుకు ఇంత కాంప్లికేట్ చేయాలి అనే ఆ ఫీలింగ్ మీకు వచ్చుంటది. సో, అక్కడి నుంచి ఏంటంటే మీరు స్లోగా ఈ వ్యక్తిని నమ్మడం మానేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఒకటైతే నేను చెప్పగలనండి. ఇప్పుడు మాత్రం ఈ వ్యక్తి మీ విషయంలో నిజాయితీగానే ఉంటున్నారండి. ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే మీకు ఎక్కడ అబద్ధాలు చెప్పడం కానీ, ఆర్ మీ విషయంలోనేంటంటే ఏదో మిమ్మల్ని ట్రబుల్ చేయాలని కానీ వాళ్ళనుకోవట్లేదు. అయితే ఇక్కడ పాస్ట్‌లో ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయో, ఈ వ్యక్తిని మీరు స్లోగా నమ్మడం మానేసారో ఆర్ నమ్మడం మానేయకపోయినా బట్ ఎక్కడో ఒక దగ్గర వీళ్ళని మీరు అనుమానిస్తున్నట్టుగా కొంత వాళ్ళకి అలాంటి ఒక ఒపీనియన్ క్రియేట్ అయ్యిందో, సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీ విషయంలోని అబద్ధాలు చెప్పాలి అని అనుకోవట్లేదు కానీ, భయపడుతూ మేబీ ఈ రిలేషన్‌షిప్ డ్యామేజ్ అయిపోతుందేమో అనుకోని కొంత దాచిపెట్టడం లాంటివి చేస్తూ ఉండడానికి ఛాన్స్ ఉందండి. వచ్చే రోజుల్లో ఇది ఎక్కువ జరగడానికి ఛాన్స్ ఉంది నిజానికి. ఇప్పుడు కాదు. ఇప్పటికైతే ఆ వ్యక్తి మీతో నిజాయితీగానే ఉంటున్నారు. అండ్ వాళ్ళేంటంటే వాళ్ళ క్యారెక్టర్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకోవట్లేదండి. అది మీకు అర్థమైనా, అర్థం అవ్వకపోయినా, మీరు నమ్మినా, నమ్మకపోయినా వేరే విషయం. బట్ వాళ్ళు మాత్రం ఫస్ట్‌లో కూడా మీ విషయంలోనేంటంటే ఎక్కడా కూడా ఫేక్ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. కొన్ని విషయాలు మీకు చెప్పకపోయి ఉండొచ్చు. ఆర్ కొన్ని ఏంటంటే వాళ్ళు ఓన్‌గా డెసిషన్ తీసుకొని చేసేసి ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయకపోవడం అని కాదండి. సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతాయి. సో, అది దేనికైనా దారి తీస్తుంది. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ట్రబుల్స్ అనేవి వస్తాయి అని భయానికి మేబీ అలా చేసుండాలి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు మీరు ఏంటంటే క్లియర్‌గా సేమ్ పేజ్‌లో లేరు కాబట్టి, సో, మేబీ మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారని ఫీల్ అయ్యి అలాంటివి చేసుండాలి. బట్ నార్మల్‌గా ఏంటంటే ఈ వ్యక్తికైతే మాత్రం ఎలాంటి ఉద్దేశం లేదండి ఇక్కడ. ఫేక్ చేయాలి ఆర్ మ్యానిపులేట్ చేయాలి అలా ఏం కాదు. కాకపోతే ఆల్రెడీ కొంత డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి, ఆ వ్యక్తి ఏంటంటే ఇంకా చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే రిస్క్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. సో, వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే, ఇఫ్ మీరు హ్యాండిల్ చేయగలరు అంటే, అది మీకు పాజిటివ్ వైబ్స్ వస్తుంది అని వాళ్ళకనిపిస్తే, వాళ్ళు ఓపెన్‌గా చెప్తారు. ఒకవేళ అంటే మీరది అర్థం చేసుకోరు, దానివల్ల థింగ్స్ మరికొంచెం కాంప్లికేట్ అయిపోతాయని అనిపిస్తే, మీ దగ్గర కొంత అంటే అవన్నీ రివీల్ చేయకుండా వాళ్ళ ఓన్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ మాత్రం కనిపిస్తున్నాయండి. సో, ఇప్పటి వరకైతే ఆ వ్యక్తి ఫేక్ చేయలేదు కానీ, వచ్చే రోజుల్లో మాత్రం కొంత మేనేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయొచ్చు. అది కూడా ఎందుకు అంటే, దానివల్ల మళ్ళీ మీతో వాళ్ళ సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవ్వకూడదు. ఆర్ కొత్త ప్రాబ్లమ్స్ రాకూడదని చెయ్యొచ్చు. ఆర్ మీరేంటంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని, మళ్ళీ అవన్నీ కూడా మెసప్ చేసేయొచ్చు కదా! సో, అలా జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడొచ్చు. సో, ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. వాళ్ళు చెక్ చేసుకుంటారు. ప్రయారిటైజ్ చేస్తారు. ఈజీగా అనిపిస్తే చెప్తారు. లేదు కష్టంగా అనిపిస్తే మాత్రం చెప్పరండి. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇది మీ మీదే డిపెండ్ అవుతుంది. మీరు వాళ్ళని హ్యాండిల్ చేసే వే బట్టి, మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే వే బట్టి, వాళ్ళకి అంటే మీరు అర్థమైన వే బట్టి ఉంటుందన్నమాట. సో, వచ్చే రోజుల్లో వీళ్ళు చీట్ చేస్తారు, లేకపోతే మ్యానిప్యులేట్ చేస్తారు, ఫేక్ చేస్తారని చెప్పను కానీ, కొన్ని మాత్రం హైడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే మీ రిలేషన్‌షిప్‌లో ఉండే ఛాలెంజెస్ అండి. ఆర్ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే బట్టి వాళ్ళకది రీచ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. సో, క్లియర్‌గా నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. అదేంటంటే ఈ వ్యక్తి మాత్రం ఇప్పటి వరకైతే అలా ఏం లేరు కానీ, వచ్చే రోజుల్లో మాత్రం కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు. అది కూడా కావాలని కూడా కాదు. సో, అక్కడి వరకు అయితే మాత్రం నేను మీకు క్లారిటీ ఇవ్వగలనండి. ఎందుకంటే వాళ్ళ కార్డ్స్‌లో నాకు అలాంటి ఒక నెగటివిటీ అయితే ఏం కనిపించట్లేదు. మరి ఏదో ఒక టైంలోని ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మనల్ని మనం ఫస్ట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదండీ! అలాంటి దగ్గర మాత్రం వాళ్ళేంటంటే, వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవడానికి ఛాన్స్ మాత్రం ఉంది. సో, అది మీరు సెల్ఫిష్ అనుకున్నా పర్వాలేదు. బట్ డెఫినిట్‌గా అలాంటి పాయింట్ వచ్చిన దగ్గర మీరు పాజిటివ్‌గా ఉంటే మాత్రం అలా చేయరండి. అంతవరకైతే మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటేనండి, మీరు బాగా కనెక్ట్ అయ్యారండి. మీది ఎమోషనల్ కనెక్షన్ అని నేనే చెప్తున్నాను కదా! కాకపోతే ఈ వ్యక్తి ఎప్పుడైతే మిమ్మల్ని కొంత దూరం పెట్టారో, ఆర్ వాళ్ళేంటంటే కొన్నిసార్లు ఓపెన్‌గా లేకుండా వాళ్ళు చేయాల్సింది చేశారో, దానివల్ల మీరేంటంటే చాలా డిస్టర్బ్ అయ్యారండి. హర్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు.
మీరు అనుకోలేదు ఈ వ్యక్తి అలా చేస్తారు అని. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మీ సపోర్ట్ తీసుకున్న వ్యక్తి సడన్ గా అలా చేంజ్ అయిపోవడం అనేది మీకు కూడా చాలా ఆశ్చర్యంగానే అనిపించింది. సో అందుకే మేబీ మీరేంటంటే వీళ్ళ ఇంటెన్షన్స్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినట్టున్నారు. సో అప్పటి నుంచి ఏంటంటే రిలేషన్షిప్ లో కొంత గ్యాప్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వ్యక్తి అయితే నిజాయితీగానే ఉంటున్నారు, ఉండాలనే అనుకుంటున్నారు. బట్ పరిస్థితులు బట్టి అంటే అలా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. కానీ మీరేంటంటే ఈ వ్యక్తిని నమ్మాలి అనుకోవట్లేదండి. ఈ వ్యక్తి మీద మీకు నమ్మకం పోయింది. ఎందుకంటే పాస్ట్‌లో అంటే వాళ్ళు మీతో కొంచెం హానెస్ట్‌గా ఉండుంటే ఆర్ థింగ్స్‌ని వాళ్ళ ఎండ్ నుంచి బెటర్ చేసుంటే ఈరోజు అంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. సో మీరేంటంటే ఈ విషయంలోని అంటే కన్విన్స్ అవ్వలేకపోతున్నారండి. మీ హార్ట్ ఏంటంటే యాక్సెప్ట్ చేయట్లేదు. దానివల్ల మీరేంటంటే స్లో డౌన్ అయిపోయారు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నా సరే అబ్జర్వ్ చేస్తున్నారు కానీ మీరేంటంటే రెస్పాండ్ అవ్వట్లేదు. అలా అని చెప్పి హర్ట్ అయ్యారు కాబట్టి మీరు లోపల మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ముందుకు వెళ్దాం. అంటే ఈ వ్యక్తి అలాంటి వాళ్ళు కాదు కదా! ముందు మంచిగానే ఉన్నారు కదా! అని ట్రై చేసినప్పటికీ కూడా మరి వన్స్ ఒక రిలేషన్‌షిప్‌లో గ్యాప్ వచ్చినా, ట్రస్ట్ బ్రేక్ అయినా ఏమవుతుంది చెప్పండి? అదంత ఈజీ కాదు కదా బిల్డ్ చేయడం. సో, అందుకే మీరేంటంటే ముందుకు వెళ్ళినా మళ్ళీ వెనక్కే వస్తున్నారు. మళ్ళీ కూడా ఇవన్నీ మన వల్ల అవ్వదు అనుకోని సైలెంట్ అయిపోతున్నారనమాట. బట్ ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే ఒకటే చెప్తుందండి. ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ ఉంది కాబట్టి, సో మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలోని వీళ్ళు ఇదే అనుకోని డిసైడ్ అయిపోవద్దు. ఒక సిట్యుయేషన్ బట్టి ఈ వ్యక్తిని కంప్లీట్‌గా వాళ్ళు అదే అని మీరు ఎలా డిసైడ్ అయిపోతారు? మేబీ కొన్ని జరిగుండొచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే కంప్లీట్‌గా వాళ్ళ పర్సనాలిటీ అదే అని అనుకోవడానికి లేదు కదా! ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళు అలా లేరు కదా! మంచిగానే ఉన్నారు కదా! సో, అలా ఎలా డిసైడ్ అయిపోతారు? అందుకే ఈ వ్యక్తి విషయంలో లాస్ట్ వరకు ఏం జరుగుతుంది? సిట్యుయేషన్స్‌ని వాళ్ళు లాస్ట్ వరకు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని చూసే వరకు కూడా మీరొక డెసిషన్ తీసేసుకోవద్దు. ఆర్ వాళ్ళదే అనుకోని డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే వాళ్ళది కాదు కాబట్టి మీరేంటంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌ని సగం వరకే చూసి అదే అని మీరు ఫిక్స్ అయిపోతే, ఇంకా దానికి ఎవరేం చేస్తారు? ఆ వ్యక్తి కూడా ఏం చేయలేరు కదా! సో, ఇదేంటంటేనండి మీలో రావాల్సిన మార్పు. అంటే కంప్లీట్‌గా ఆ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ లాస్ట్ వరకు చూసి డిసైడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి ఉన్నాయి అని మీరు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. దీనికోసం అని చెప్పి మీరు రష్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ వ్యక్తి విషయంలో స్లో డౌన్ అయ్యి వాళ్ళని స్టడీ చేసి వెంటనే ఏదో డిసైడ్ అయిపోయినట్టు కాకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది అన్నట్టుగా యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మీరు హర్ట్ అయ్యారు కాబట్టి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు కానీ, ఒకటే ఈ వ్యక్తి గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే వాళ్ళని పూర్తిగా స్టడీ చేయంది మాత్రం మీకు తెలీదు. సగం సగం తెలుసుకొని అదే నిజం అనుకుంటే మరి దానికి ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది. సో, ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కాల్సైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ వ్యక్తి అసలు ఎంతవరకు మీతో నిజాయితీగా ఉన్నారు, ఉంటున్నారు, అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉంటారు అనుకున్న ప్రతిసారి కూడా, వాళ్ళనుకున్నట్టుగా ఏది జరగలేదండి. అంటే వాళ్ళు ట్రాప్ అయిపోయినట్టుగా, స్టక్ అయిపోయినట్టే ఫీల్ అవుతూ వచ్చారు. దానికి రీజన్ ఏంటో నాకు తెలీదు కానీ, ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం చాలా సఫర్ అయ్యారండి. వాళ్ళు వాళ్ళలా ఉండలేకపోయారు అని చెప్పొచ్చు. మేబీ అది మీ ఓవర్ ప్రొటెక్టివ్‌నెస్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఓవర్ లవ్ అవ్వచ్చు, ఓవర్ కన్సర్న్ అవ్వచ్చు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చండి. నేనది మాట్లాడాలి అనుకోవట్లేదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, అసలు అంటే మనము ఇలాంటి రిలేషన్‌షిప్‌నే కావాలనుకున్నామా అని అంటే క్వెషన్ చేసుకోవడం కానీ ఇలాంటివైతే జరిగాయి. సో, వాళ్ళేంటంటే నేచురల్‌గానే మీ నుంచి ఆన్సర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారండి. అంటే
వాళ్ళకి యాక్చువల్‌గా ఇక్కడ మీరు వాళ్ళని ట్రీట్ చేసే వే వెనక మీనింగ్ ఏంటో అర్థం అవ్వలేదు. నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు కొన్ని సార్లు ఏంటంటే, ఒక రిలేషన్‌షిప్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటాం. కాకపోతే ఆ పర్సన్ ఏంటంటే మేబీ అది ప్రొటెక్షన్ లాగా అనుకోకపోవచ్చు. ఏదో డామినేషన్ లాగా అనుకోవచ్చు. ఆర్ కంట్రోలింగ్ లాగా అనుకోవచ్చు. అంటే ప్రతిసారి కూడా మన ఇంటెన్షన్స్ అనేవి ఎదుటి వ్యక్తికి క్లియర్‌గా అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు మనం ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసుకుంటే ఆర్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో అండర్‌స్టాండింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటే అలాంటివి క్లియర్‌గా ఉంటాయి. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ఏంటంటే టైమ్ టు టైమ్ ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం ఆర్ ఈ రిలేషన్‌షిప్ వాళ్ళు డిజర్వ్ చేస్తారా లేదా అని క్వెషన్ చేసుకోవడం ఇలాంటివి జరిగాయి అంటే మేబీ మీరేంటంటే వాళ్ళ విషయంలోని కొంత ఓవర్ రియాక్ట్ అవ్వడం కానీ, ఓవర్‌గా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, సో, అది వాళ్ళేంటంటే కొంత కంట్రోలింగ్ లాగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగాయి కాబట్టి, సో, వాళ్ళేంటంటే అలా అని చెప్పి వెంటనే ఇది డిసైడ్ అయిపోలేదండి. మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు ఆర్ మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు అలా అయితే అనుకోలేదు. కానీ వాళ్ళేంటంటే ఆన్సర్స్ కోసం వెతికారు. లైక్ ఆన్సర్స్ అనేవి వస్తాయేమో అనుకోని చూసారు. వాళ్ళకేంటంటేనండి, వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే ఆన్సర్స్ అయితే రాలేదండి. ఆర్ మీ నుంచి అసలు ఎలాంటి ఆన్సర్ అయినా సరే వాళ్ళకి రాలేదు. మొత్తానికి దానివల్ల ఏంటంటే, ఈ వ్యక్తులు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, మేబీ వాళ్ళ ఇంటెన్షన్స్‌ని కూడా కొంత హైడ్ చేశారు అని చెప్పొచ్చండి. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో ఓపెన్‌గా మాట్లాడాలి, ఓపెన్‌గా ఉండాలి అంటే, వాళ్ళ దగ్గర మనకలాంటి స్వేచ్ఛ ఉండాలి. ఆర్ వాళ్ళ దగ్గర మనం ఏంటంటే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్ ఇబ్బందులు తీసుకొస్తారేమో అనే భయం లేకుండా ఉండాలి. సో, మీ విషయంలోనేంటంటే వాళ్ళకలా జరగలేదు కాబట్టి వీళ్ళేంటంటే 100% మీతో నిజాయితీగా ఉన్నారు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఈ వ్యక్తి నాకు తెలిసి మీతో ఒక 50-60% అయితే రియల్‌గానే ఉన్నారు. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళెప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో కంఫర్టబుల్‌గా లేరు కాబట్టి వాళ్ళ రియాలిటీ ఆర్ ట్రూ సైడ్ అనేది కూడా మీకు ఎక్కువ రివీల్ చేయలేదండి. ఎందుకంటే ఇఫ్ వాళ్ళేంటంటే ఇక్కడ కంఫర్టబుల్‌గా ఉంటే ఆర్ మీరేంటో వాళ్ళకర్థమయ్యి ఉంటే మాత్రం 100% వాళ్ళేంటి అనేది మీకు తెలిసినట్టు చేసుండేవారు. బట్ డెఫినెట్‌గా వాళ్ళేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి ఆర్ వాళ్ళు అనుకున్న విధంగా ఈ రిలేషన్‌షిప్ లేదు కాబట్టి వాళ్ళేంటంటే 100% కూడా వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే రివీల్ చేయలేదు. సో, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ వ్యక్తి ట్రై చేస్తున్నారండి. ఈ వ్యక్తి ఏంటంటే అసలు అంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి కానీ మీతోని అంటే నార్మల్‌గా ఉండడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అని కానీ, అంటే ఆలోచిస్తున్నారు, ట్రై చేస్తున్నారు. బట్ ఇంకా వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఇంకా వాళ్ళకి ఎక్కడో కానీ అంటే కొంత అనీజీగానే అనిపిస్తుంది. వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ పర్సన్ ఏంటంటే 100% ఇప్పుడు కూడా మీతో రియల్‌గా ఉంటున్నారు అని మాత్రం అనుకోవద్దు. వాళ్ళకి చాలా ఆలోచనలున్నాయి. మనసులో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే, వాళ్ళనుకున్న విధంగా మీరు ఉంటారు అనే నమ్మకం కూడా లేదు. సో, దానివల్ల వాళ్ళు కూడా ఏంటంటే, మీతో 100% ఉండాలి, 100% కూడా మీకు అన్నీ చెప్పుకోవాలి అని కూడా వాళ్ళనుకోవట్లేదండి. ఈ వ్యక్తి ఏంటంటే, నాకు తెలిసి వచ్చే రోజుల్లో కూడా మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, మీ విషయంలో కొంత ట్రిక్స్ ప్లే చేయడం కానీ అలాంటివి చేస్తారు. వాళ్ళకి ఛాన్స్ వస్తే మాత్రం అలాంటివే చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి క్లారిటీ వచ్చే వరకు కూడా వాళ్ళ బిహేవియర్ ఇలానే ఉంటుందండి. కొంత ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేయడం కానీ, కొంత చైల్డిష్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ అలాంటివన్నీ జరుగుతాయి. సో, ఈ వ్యక్తిని మీరు 100% ట్రస్ట్ చేయకపోవడమే మంచిది. అలా అని చెప్పి వీళ్ళు బ్యాడ్ పర్సన్ కాదు కానీ, ఇద్దరి మధ్యలోని ఏంటంటే కొంత డిఫరెన్స్ ఉంది. సో, వైబ్స్ అనేవి నేచురల్‌గానే మ్యాచ్ అవ్వట్లేదు. ఇఫ్ వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళకి దొరికితే, మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అంటే నిజాయితీగా ఉండడానికి ఆర్ అట్‌లీస్ట్ మారే ప్రయత్నం అయినా చేస్తారు అని చెప్పొచ్చండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి ఇలానే ఉంటారు అని అనుకోవద్దు. ఫస్ట్ అంతా నిజాయితీగా లేరు ఆర్ ఇప్పుడు నిజాయితీగా ఉండట్లేదు. సో, ఫ్యూచర్‌లో కూడా ఇలానే ఉంటారేమో అవన్నీ ఏం కాదు కానీ మేబీ మీ ఇంటెన్షన్స్ అనేవి వాళ్ళకి అర్థం అవ్వకపోవడం కొన్ని సార్లు మీ ఇంటెన్షన్స్ అర్థమైనా సరే అది వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోవడం వాళ్ళకి చాలా కష్టంగా అనిపించడం వల్ల వాళ్ళేంటంటే మీతో ఓపెన్‌గా ఉండలేకపోతున్నారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు. కానీ మీ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం అవ్వట్లేదు. మరి వాళ్ళకి ఇలా తప్ప ఇంకెలా ఉండాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ వ్యక్తి కూడా భయపడుతున్నారండి. నేచురల్‌గా వాళ్ళేంటంటే మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వకపోవడానికి రీజన్ కూడా భయం అని చెప్పొచ్చు. ఎందుకంటే
ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సఫర్ అయ్యారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో అసలు అంటే మీరు వాళ్ళకి ఎప్పటికైనా అర్థం అవుతారో లేదో అని వాళ్ళకి కూడా అనిపిస్తుంది. సో దానివల్లే వాళ్ళు కూడా ఏంటంటే ఓపెన్ అప్ అవ్వట్లేదు. కానీ నేను చెప్తున్నాను కదండి, మీరు ఏ రోజైతే వాళ్ళకి అర్థం అవుతారో మీరు ఎందుకు థింగ్స్‌ని ఆ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, అసలు మీ మనసులో ఏముంది అనే క్లారిటీ వాళ్ళకొస్తుందో, ఆ రోజు ఖచ్చితంగా ఈ వ్యక్తిలో మీరు మార్పయితే చూస్తారండి. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వీళ్ళని మీరిప్పుడు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ వీళ్ళేంటంటే రాంగ్ పర్సన్స్ అయితే కాదండి. ఆర్ వాళ్ళకి నెగెటివ్ ఇంటెన్షన్స్ అయితే లేవు. జస్ట్ వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ హార్ట్‌ని గార్డ్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనే వేలోనే మేబీ ఆలోచిస్తూ ఇలా ఉంటూ ఉండొచ్చు. సో, బేసిక్‌గా నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తికి ఎప్పుడైతే మీరిక్కడ ఏం ఆఫర్ చేస్తున్నారు, మీ ఇంటెన్షన్ ఏంటో అర్థమైతే వాళ్ళు కూడా మీతో చాలా క్లియర్‌గా ఉంటారండి. అంతవరకు మాత్రం ఈ వ్యక్తినైతే ట్రస్ట్ చేయడానికి లేదు. కొంత మ్యానిపులేటివ్ గానే ఉండొచ్చు. కొంత సిట్యుయేషన్స్‌ని ఏంటంటే డిఫరెంట్ గానే ఆపరేట్ చేయొచ్చు. అంటే ఆ ట్రిక్స్ అనేవి ప్లే చేస్తుంటారు. ఆ ట్రిక్స్‌కి కానీ మీరు పడితే వాళ్ళు ట్రాప్‌లో పడిపోయినట్టే. అలా అని చెప్పి వాళ్ళు ప్రాబ్లమ్ తీసుకొచ్చే రకం కాదు కానీ జస్ట్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మాత్రం అవ్వనివ్వరు. సో, అది ఇక్కడ పరిస్థితి. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి వ్యక్తి కోసం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరు ఎంత సపోర్ట్ చేయాలో అంతా సపోర్ట్ చేశారు. మీ వైపు నుంచి మీరు ట్రై చేయాల్సిన విధంగా అన్నీ చేశారు. సో, ఆ వ్యక్తి కూడా కొంతవరకు కోఆపరేట్ చేశారు కానీ, బట్ స్లోగా ఇక్కడ అంటే మీరు ఎలా అంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. మీరు ఎంత చేస్తున్నా ఆ వ్యక్తి ఏంటంటే మీ అంత చేయట్లేదు. ఇక్కడ ఈక్వాలిటీ మిస్ అవుతున్నట్టుగా మీరు ఫీల్ అయ్యారండి. బట్ స్టిల్ మీరెలా అనుకున్నారంటే, లేదు లేదు నా వైపు నుంచి అయితే మాత్రం నేను కరెక్ట్ గానే చేస్తున్నాను కాబట్టి నేను ఇలానే ఉంటాను. సో, నేనేంటంటే ఇక్కడ మళ్ళీ అంటే ఈ వ్యక్తి కోసం ఇంకొకలా చేంజ్ అయ్యి థింగ్స్‌నేంటంటే ఇంకొకలా అంటే మాత్రం నేను హ్యాండిల్ చేయలేను. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నా వైపు నుంచి నేను కరెక్ట్‌గా ఉంటున్నప్పుడు, నేను కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నప్పుడు నేనెందుకు చేంజ్ అవ్వాలి అనే వేలో మీ ఆలోచనలున్నాయి. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే రైట్. ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే రైట్. సో, ఇక్కడ మీరు రైట్ అనుకుంటున్నప్పుడు, మరి థింగ్స్ అన్నీ కూడా రైట్ గానే ఉండాలి కదా! ఎందుకు మళ్ళీ మళ్ళీ అంటే ఆహ్, మీరు డిస్టర్బ్ అయ్యేలాగా ఆర్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే క్లియర్‌గా చెప్పాలంటే, మీకు కొన్ని నచ్చకపోయినా సరే, ఆ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది? మిమ్మల్ని మీరు ఎందుకు ఫోర్స్ చేసుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో? ఇలాంటి క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ వెతుక్కోండి. ఎందుకంటే మేబీ ఆ వ్యక్తి మీ విషయంలో 100% నిజాయితీగా లేకపోయినా, వాళ్ళు ఏదైతే ఫేస్ చేసారో, వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో, అందులో కూడా ఎంతో కొంత నిజం అనేది ఉందండి. అది లేకపోతే ఈ పర్సన్ నిజానికి అలాంటి టైప్ కాదు. యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ వ్యక్తి బ్యాడ్ పర్సన్ కాదండి. కానీ వాళ్ళకేంటంటే కొన్ని భయాలున్నాయి. కొన్ని ఫేస్ చేశారు. సో, వాళ్ళకింకా వాటికి ఆన్సర్స్ దొరకలేదు. సో, అవి దొరికే వరకు ఇలానే ఉంటారు. అంటే ఇక్కడ మీరు చేస్తుంది కరెక్ట్ అని మీరు ఫీల్ అయితే ఆఫ్‌కోర్స్ మీరు కరెక్ట్‌గానే చేస్తూ ఉండొచ్చు. బట్ అలా అని చెప్పి 100% కరెక్ట్‌గా చేస్తున్నారని కాదు. అది మీకు తెలుసు. బట్ చేంజ్ అవ్వలేకపోతున్నారు. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా చేంజ్ అయితే రిలేషన్‌షిప్ అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తదేమో. థింగ్స్ ముందులా ఉండవేమో. భయమండి మీకు కూడా. సో, దానివల్ల మీరు కూడా ఏంటంటే, అవి యాక్సెప్ట్ చేయలేకుండా మూవ్ అవుతున్నారు. మూవ్ అవుతుంటే ఏమవుతుంది? కంఫర్టబుల్‌గా ఉండట్లేదు. సో, మళ్ళీ ఏంటంటే డిస్టర్బ్ అవుతున్నారు. సఫర్ అవుతున్నారు. నాకే ఎందుకిలా జరుగుతుంది అనుకుంటున్నారు. సో, ఈ వ్యక్తే బేసిక్‌గా టాక్సిక్ ఏమో అని ఫీల్ అవుతున్నారు. ఆర్ ఈ వ్యక్తి ఇవన్నీ డిజర్వ్ చేయరేమో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి డిజర్వ్ చేయకపోవడానికి ఏం లేదు. మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే, ఆ ఓపెన్‌నెస్ లేదండి. ఒకళ్ళ దగ్గర ఒకళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు కంఫర్టబుల్‌గా మాట్లాడలేకపోతున్నారు. ఇది ఇక్కడ ప్రాబ్లము. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయితే సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడానికి ఛాన్స్ మాత్రం ఉందండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ ఇమేజ్ పిక్ చేసుకున్న వాళ్ళకి కూడా అసలు చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుందసలు? ఈ వ్యక్తి
వ్యక్తి మీతో ఎంతవరకు నిజాయితీగా ఉంటున్నారు ఆర్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటేనండి, ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చే ముందు చాలా సఫర్ అయ్యారండి. వీళ్ళెవరో నాకు తెలీదు కానీ, బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా సఫర్ అయ్యారు వాళ్ళ లైఫ్‌లో. చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. సో దానివల్ల చాలా న్యాచురల్‌గానే వాళ్ళేంటంటే వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం అనేది కష్టం. సో అలాంటి వ్యక్తి ఏంటంటే ఎప్పుడైతే మీతో రిలేషన్‌షిప్‌లోకి వచ్చారో స్లోగా హీల్ అవుతూ వచ్చారండి. అయితే హీల్ అవుతూ వచ్చినంత మాత్రాన 100% కూడా వాళ్ళు నిజాయితీగా ఉండాలని రూల్ ఏం లేదు కదా! ఎందుకంటే అప్పటికే లైఫ్‌లో చాలా సఫర్ అయ్యారు. చాలా ఫేస్ చేశారు. సో అలాంటి వ్యక్తులు చాలా న్యాచురల్‌గానే ఎవరిని ట్రస్ట్ చేయరు. అండ్ ఎవరి దగ్గర కూడా అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు. బట్ మీ విషయంలో అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంత ఎక్కువగానే ఓపెన్ అప్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ టైమ్ టు టైమ్ అలా ఓపెన్ అప్ అవ్వొచ్చా లేదా? అసలు మీరు ఎంతవరకు కరెక్ట్ పర్సను? అసలు మీరు వాళ్ళని డిజర్వ్ చేస్తారా లేదా? అనే ఆలోచనలు వాళ్ళకి ఉండడం వలన కొన్నిసార్లు ఏంటంటే ఈ వ్యక్తి మీకు నిజాయితీగా ఉంటున్నట్టుగా అనిపించొచ్చు. కొన్నిసార్లు మాత్రం ఈ వ్యక్తి అస్సలు అంటే మీతో నిజాయితీగా ఉండట్లేదు. మీ వెనక ఏదో చేస్తున్నట్టే మీకు అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి లైఫ్‌లో చాలా సఫర్ అయ్యారు కదా! సో వాళ్ళేంటంటే అంటే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత ఎక్కువ హీల్ అయ్యారు. అంటే అంతకు ముందు ఎక్కువ హీల్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే మరి వీళ్ళు హీల్ అవుతూ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్‌లోనేంటంటే వీళ్ళు నిజానికి మిమ్మల్ని బాగానే ట్రస్ట్ చేశారండి. కాకపోతే ఇప్పుడు ఎంత ట్రస్ట్ చేసినా సరే స్టిల్ అంటే ఓపెన్ అప్ అయిపోవాలని రూల్ ఏం లేదు కదా! అంత ఈజీ కాదు కదండీ. ఒక పర్సన్ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడం అనేది. సో వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ అందుకే మీ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతూ వచ్చారు. అలాగా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడే ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని సార్లు అంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం కానీ, కొన్ని సార్లు మాత్రం మంచిగానే ఉండడం కానీ ఇలాంటివి మీరు నోటీస్ చేసారో అప్పుడు మీకేమనిపించిందంటే ఈ వ్యక్తి మీ విషయంలో రియల్‌గా ఉండట్లేదేమో! ఈ వ్యక్తికి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయేమో! సో వీళ్ళు ఏమైనా ఫేక్ చేస్తున్నారేమో అని మీకు అనిపించి ఉండొచ్చు. బట్ వాళ్ళు ఎంత పెయిన్ తీసుకుంటున్నారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోయారండి. మేబీ వాళ్ళ స్టోరీ మొత్తం మీకు తెలియొచ్చు. స్టిల్ వాళ్ళు ఫేస్ చేసింది, వాళ్ళు ఫీల్ అయింది మీరు ఫీల్ అవ్వలేరు కదా! జస్ట్ మీరు చూస్తారు, మీరు తెలుసుకుంటారు. సో అయినప్పటికీ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏదైతే చేయాలో అవన్నీ చేశారు. అండ్ ఈ వ్యక్తి విషయానికొచ్చేసరికి ఇక్కడేమైందంటే, వాళ్ళు మీ విషయంలోనేంటంటే కరెక్ట్‌గానే ఉంటున్నారు. కరెక్ట్‌గానే చేస్తున్నారు. బట్ ఇంకా ఎక్కడో కానీ కొంత వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. అవి కూడా మ్యాచ్ అయితే 100% ఓపెన్ అప్ అవుదాం అనేలాగే ఆలోచించుకుంటూ వచ్చారండి. ఇప్పుడు కూడా అంతే. ఈ వ్యక్తి ఏంటంటే కొంత జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ఇంకా క్లియర్‌గా మీ ఇద్దరి మధ్యలో ఎక్కడో కొంత డిఫరెన్స్ ఉంది. సో ఇది కూడా మ్యాచ్ అయితే వాళ్ళేంటంటే ఓపెన్‌గా ఉండొచ్చు అనే ఫీలింగ్ అండి. ఎందుకంటే ఈ వ్యక్తి స్ట్రగుల్ తీసుకోవాలనుకోవట్లేదు. ఈ వ్యక్తి ఎఫర్ట్స్ పెట్టాలనుకోవట్లేదు. ఈ వ్యక్తి చాలా న్యాచురల్‌గా సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ కూడా వీళ్ళేంటంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవాలనుకోవట్లేదు. ఆర్ మీ విషయంలోనే మళ్ళీ వాళ్ళు పెయిను, సఫరింగ్స్ తీసుకోవాలనుకోవట్లేదు. కాబట్టి ఈ వ్యక్తి మీతో ఎంతవరకు నిజాయితీగా ఉంటున్నారు అని మీరనుకుంటే ఇప్పుడు పాస్ట్‌లో అయితే నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! వాళ్ళు సఫర్ అవ్వడం వల్ల కొన్ని సార్లు మిమ్మల్ని ట్రస్ట్ చేశారు. నిజాయితీగా ఉన్నారు. కొన్ని సార్లు మాత్రం మిమ్మల్ని ట్రస్ట్ చేయలేదు. దానివల్ల వాళ్ళు అంటే ఏవైతే చేయాలో అవన్నీ చేశారు. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి మీ విషయంలో ఒక 60-70% మాత్రం నిజాయితీగానే ఉంటున్నారండి. బట్ ఆ రెస్ట్ ఆఫ్ దట్ ఏంటంటే, ఇంకా మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కదా! ఇంకా మీరేంటంటే వాళ్ళ దారిలోకి కంప్లీట్‌గా రాలేదనే వాళ్ళనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రకారం మీరు లేరు. మేబీ మీరనుకోవచ్చు. వాళ్ళు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మాకు తెలీదు కదండీ అని. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మీకు చెప్పి, మీరు దాని ప్రకారం మారితే, అసలు ఇక్కడ మరి మిమ్మల్ని వాళ్ళెలా ట్రస్ట్ చేయగలరు? సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మేబీ మీరు ప్రిటెండ్ చేయొచ్చు కదా! ఆ టైంకేమో మీరు వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. బట్ రియల్‌గా మీరది కాదేమో! సో, వీళ్ళేంటంటే అంత ధైర్యం చేయాలనుకోవట్లేదు. మళ్ళీ ఇవన్నీ ఫేస్ చేయాలనుకోవట్లేదండి. ఈ వ్యక్తి ఏంటంటే నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఇంక ఎవ్వరి విషయంలో కూడా ఎఫర్ట్స్ పెట్టాలని కానీ, ఎవరిని ప్లీజ్ చేయాలని కానీ,
ఎవరి విషయంలో కూడా ఏంటంటే ఈజీగా ఉండాలని మాత్రం ఆ వ్యక్తి అనుకోవట్లేదండి. సో, వచ్చే రోజుల్లో కూడా నాకు తెలిసి ఈ వ్యక్తి 100% మీతో అన్నీ షేర్ చేసుకుంటారు. 100% ఓపెన్‌గా ఉంటారని మాత్రం అనుకోవద్దు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకునే వరకు, వాళ్ళకొక క్లారిటీ వచ్చే వరకు మాత్రం వాళ్ళేంటంటే లోపల లోపల భయపడుతూనే ఉంటారు. అంటే పాస్ట్ ట్రిగ్గర్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి. సో, దానివల్ల ఏంటంటే ఒకవేళ మీ ఎదురు మళ్ళీ కలిసినా అంటే ఆల్రెడీ కలిసే ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతున్నా వీళ్ళేంటంటే అంత ఈజీగా మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వరు. ఆలోచిస్తారు. వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు కంప్లీట్‌గా సార్ట్ ఔట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఓపెన్ అప్ అవుతారు. సో, అది ఏంటంటే వాళ్ళకంత ఈజీ కాదు. డెఫినెట్‌గా మీరు వాళ్ళు ఏంటంటే సేమ్ వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు. మీరేంటంటే వాళ్ళనుకున్న విధంగానే ఉంటున్నారు. ఇదేంటంటే వాళ్ళు చెప్తే మీరు ఉండడం కాదు. బట్ నేచురల్‌గా వాళ్ళేంటంటే ఆ విధంగా ఫీల్ అవుతారు కదా! అప్పుడు వాళ్ళేంటంటే ఓపెన్ అప్ అవుతారండి. అంతవరకు మాత్రం నాకు తెలిసి ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో అంత ఈజీగా వాళ్ళు ఏంటి అనేదైతే మీకు చూపించరు. సో, నేను ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీరు మీలా ఉంటూ, మీ ఇంటెన్షన్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకుంటూ, ఓపెన్‌గా మాట్లాడడానికే ట్రై చేయండి. ఎందుకంటే, మీరు నెగెటివ్‌గా మాట్లాడినా పర్వాలేదు కానీ, మీరు అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా మాట్లాడితే మాత్రం, ఆ వ్యక్తికి అది ఇంకా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించొచ్చు. లైక్ వాళ్ళ పాస్ట్ ట్రిగ్గర్స్ అనేవి ఉంటాయి కదా! అవేంటంటే ఇంకొంచెం ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరు ఎలా మాట్లాడినా, ఏం చేసినా అట్‌లీస్ట్ మీరు మీలా ఉంటున్నారు. ఇదేంటంటే మీ అథెంటిసిటీ అని వాళ్ళకర్థమైతే మాత్రం అంటే కొంచెమైనా సరే వాళ్ళేంటంటే అది యాక్సెప్ట్ చేసి ఓకే. వీళ్ళింతేలే, వీళ్ళ పరిస్థితులే ఇంతలే అనుకోని అర్థం చేసుకొని మీ దగ్గర కొంత నేచురల్‌గా ఉండే ప్రయత్నం చేస్తారు. బట్ ఇప్పుడు మీరేదో ఇక్కడ ప్లీజ్ చేయాలి ఆర్ వీళ్ళకి అర్థమైపోయేలాగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళేంటంటే అంత రిస్క్ తీసుకోలేరండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఇంకొంచెం కూడా వాళ్ళ లైఫ్‌లో డార్క్‌నెస్‌ని చూడాలి అనుకోవట్లేదు. అది వాళ్ళు డీల్ చేయలేరు కూడా. సో, వాళ్ళు మోస్ట్‌లీ ఏంటంటే లైట్ కోసమే వెతుకుతారు. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి లైట్ కనిపించడం అంటే, మీరు వాళ్ళతోని చాలా నార్మల్‌గా ఉండడమే. అండ్ ఈ వ్యక్తి కూడా ఏంటంటే కంప్లీట్‌గా హీల్ అవ్వలేదండి. వాళ్ళేంటంటే హీల్ అవుతున్నారు. స్లోగా జరుగుతుంది. బట్ మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ కూడా ట్రిగ్గర్ అయిపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. దానివల్ల ఈ వ్యక్తికి ఏంటంటే కొంత టైం అయితే కావాలి. అండ్ ఈ వ్యక్తి ఎఫర్ట్స్ పెట్టట్లేదు. ఈ వ్యక్తి చేంజ్ అవ్వట్లేదు. మరి మేమెందుకు అని అలా కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో వాళ్ళు ఎంతవరకు అంటే ఉండగలరో అంతవరకు నిజాయితీగా ఉండడానికే ట్రై చేశారు కానీ, బట్ వీళ్ళేంటంటే నేచురల్‌గానే హీల్ అవ్వలేదు కాబట్టి, మరి ఈ విధంగా అప్పుడప్పుడు ఉండడం అనేది చాలా కామన్ అండి. ఎందుకంటే హీల్ అయిన వాళ్ళే అప్పుడప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంటారో అంటే ఏం మాట్లాడతారో తెలీదు. ఆ టైంకి వాళ్ళ ఎమోషన్ బట్టి. అలాంటిది ఇలాంటి ఒక అన్‌హీల్డ్ వెర్షన్‌లో ఉన్న ఈ వ్యక్తి ఇలా ఉండడం అనేది చాలా కామనే. సో, వీళ్ళనేంటంటే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు కానీ, వాళ్ళ దారిలోకి మీరు వెళ్తే మీ దారిలోకి వాళ్ళొచ్చేస్తారు. బట్ వాళ్ళు మీ దారిలోకి రావాలి, మీరు వెళ్లరు అంటే మాత్రం కష్టం అండి. ఇది అంత ఈజీగా మాత్రం ఉండదు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటేనండి, మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారండి. ఎందుకంటే, ఈ వ్యక్తి గురించి మీకంతా తెలుసు అని మీరనుకున్నారు. బట్ ఈ వ్యక్తి కోసం మీకెంత తెలుసు అంటే, నాకు తెలిసి ఒక 50% తెలుసు. ఎక్కువ తెలీదు. ఎందుకంటే, ఆ వ్యక్తి వాళ్ళ ట్రూ సైడ్‌ని కంప్లీట్‌గా అయితే ఎవరికీ చూపించలేదండి. ఎందుకంటే, చాలా సఫర్ అయిన తర్వాత పర్సన్స్ వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకుంటారు. సో, అలాంటి వాళ్ళేంటంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వలేరనమాట. బట్ మీరేమనుకున్నారంటే, ఈ వ్యక్తి మరి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీతో మంచిగా ఉంటున్నారు. మీకు బాగా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మీకంతా తెలుసు. సో, ఇలాంటి వ్యక్తిని మనం హ్యాండిల్ చేయగలం. అట్‌లీస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు కొంత చేంజ్ అయ్యారు. వీళ్ళు కొంత బెటర్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి, మనకా ఎబిలిటీ ఉంది. వీళ్ళని మనం కంప్లీట్‌గా చేంజ్ చేయగలం. ఆర్ వీళ్ళేంటంటే మనల్ని కంప్లీట్‌గా ట్రస్ట్ చేస్తారు. ఈ రిలేషన్‌షిప్ ఇంకా బెటర్ అవుతుంది అన్నట్టే మీరు ఫీల్ అవుతూ వచ్చారు. సో, మీరేంటంటే ఆ విధంగానే స్టాండ్ తీసుకున్నారు. అండ్ ఈ వ్యక్తి విషయంలో మీరు చేయాల్సినవన్నీ కూడా చేస్తూ వచ్చారండి. సో, ఒకటైతే నేను చెప్పగలనండి. మీరు ఇలా స్టాండ్ తీసుకొని ఇంత కాన్ఫిడెంట్‌గా చేయడం అయితే కరెక్టే. చేయాల్సిందే చేస్తున్నారు. కానీ కొన్ని విషయాల్లోనేంటంటేనండి, ఆ వ్యక్తి వైపు నుంచి కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే
మీరు మేబీ ఇక్కడ థింగ్స్ ఏంటంటే చాలా ఇండిపెండెంట్ గా హ్యాండిల్ చేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ కొన్నిసార్లు ఆ వ్యక్తికి అది ఎలా అనిపిస్తుంది అంటే సెల్ఫిష్నెస్ లాగా అనిపిస్తుంది. మేబీ మీరు ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. సో అది కొంత మారితే ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అవుతారండి. ఇక్కడ ఏంటంటే థింగ్స్ ఇంకా బెటర్ గా వర్కౌట్ అవుతాయి. లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యక్తి మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వడానికి ఇంకా టైం పట్టేస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి, ఓపెన్ అప్ అవ్వాలి. సో వాళ్ళకి ఆల్రెడీ కొంత ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు అట్లీస్ట్ వాళ్ళతో కొంత సిన్సియర్ గా ఉంటున్నారు. వాళ్ళ విషయంలోనేంటంటే కొంత సెన్సిటివ్ గా ఉంటున్నారు. మెయిన్ ఏంటంటే ప్రతి మనిషి కూడా చేయాల్సింది చేసుకుంటూ వెళ్తారండి. బట్ వ్యక్తులకి వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి. ఆ సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తారు. అది లేనప్పుడు ఇంకొకలా ఆలోచిస్తారు. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు కొంత సెన్సిటివ్‌గా ఉండడం అయితే ఇంపార్టెంటే. అంటే ఆ సాఫ్ట్ కార్నర్ అనేది మీకు ఉంది, లేదు అని చెప్పను. బట్ అంటే మీ యాక్టివిటీస్ మాత్రం ఏంటంటే అంత సెన్సిటివ్‌గా ఉన్నట్టుగా అనిపించట్లేదు నాకు. సో, అవి కొంత చేంజ్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ వస్తాయండి. వాళ్ళేంటంటే స్లోగా ఓపెన్ అప్ అవుతారు. అండ్ వాళ్ళ ట్రూ సైడ్ కూడా మీకు చూపిస్తారు. మీరైతే కంప్లీట్‌గా చూడలేదండి. కంప్లీట్‌గా ఈ వ్యక్తి గురించి మీకు తెలీదు. తెలుసు అనుకుంటున్నా ఇంకా తెలియంది చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు అంతా మీకేం చూపించలేదు. కొంతవరకే చూపించారు. బట్ వన్స్ వాళ్ళు హీల్ అయితే మాత్రం మొత్తం చూపిస్తారు. అంతవరకైతే నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.